దేవుని నామంలో అందరికీ వందనాలండి. నేను చేస్తున్న ఈ దేవుని వాక్యాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లయితే ఒక లైక్ చేయండి. నేను ఎలా చేస్తున్నానో కామెంట్ కూడా చేయండి. దేవుని నామంలో ఇంకనూ నేను కూడా సరి చేసుకోవలసిన దాన్ని, ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి. కీర్తన 21లో ఉంటుంది, అతని మనోభీష్టము నీవు నెరవేర్చుచున్నావు. అతను అంటే ఎవరు అంటే దావీదు. మరి అతని మనోభీష్టము ఏంటి అంటే 17వ కీర్తన చూస్తే, నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, ముఖదర్శనముతో నా ప్రతి ఆశను తీర్చుకొందును అని దావీదు గారు అంటున్నారు. ఆశపడుతున్నారు కాబట్టి కీర్తన 21లో ఉంటుంది, దావీదు గారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారని. అతని పెదవుల నుండి వచ్చు ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దేవుడు మన ప్రార్థనని కూడా మర్చిపోడు, ఆయన వినడం మానుకోడు, ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. 62వ కీర్తనలో ఉంటుంది, ఆయనకున్న పేరే ప్రార్థన ఆలకించువాడు అని. చూడండి, ఎవరైనా సరే మనవి ఆలకించకపోవచ్చు, మనల్ని పట్టించుకోకపోవచ్చు, నీ సమస్యని నీ ఇంట్లో వారు, నీ కుటుంబ సభ్యులే వినకపోవచ్చు, కానీ నీ ప్రభువు అంటే మన ప్రభువు ఆలకిస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే 1 పేతురు 3లో ఉంటుంది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని. నీవు ఎలాంటి స్థితిలో నీవు చేసిన నిశ్చయముగా ఆయన ప్రార్థన ఆలకిస్తున్నారు, మానక అంగీకరిస్తున్నారు. దావీదు గారు ఎలాంటి పరిస్థితిలో చేశారంటే, సొంత కుమారుడి చేత తరమబడుతూ ఉన్నారు, అనేక శత్రువుల చేత తరమబడుచు ఉన్నప్పుడు చేశారండి ప్రార్థన. 18వ కీర్తనలో ఉంటుంది, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి మొర్రపెట్టి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించును, నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు జొచ్చును. నిశ్చయముగా దావీదు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు సహాయము చేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్క భయముల నుంచి విడిపిస్తారు. శత్రు భయము నుండి అన్ని విధాల నిన్ను విడిపించి సమాధానముతో, ఎలా అయితే దావీదుని రక్షించిన దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని రక్షించబోతున్నారు. నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడన్న విశ్వాసముతో ముందుకు సాగు. ఆమేన్.